నమస్తే సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్ ఆధ్యాత్మికవేత్త కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. సార్, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్, ఈ సంవత్సరం ఉగాదికి ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అసలు అంటే ఏ రాసుల వారికి ఏ గ్రహం ప్రభావం పడబోతుంది, లేకపోతే వాళ్ళ రాసులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ మంచి జరగబోతుంది అనేది మీ ద్వారా తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాము. సార్, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అసలు ద్వాదశ రాసుల వాళ్ళకి? అంటే తిరుగుతూ వస్తూ ఉంటుంది. 38వ ఇది పరావణం సంవత్సరం 38వది. ఈ యొక్క సంవత్సరం మార్చి 19వ తారీఖు 2026 తారీఖు నుంచి కూడా ఆరంభమవుతూ ఉంది. ఈ ఆరంభ సమయంలో ద్వాదశ రాసుల వారికి అంటే ఏ గ్రహ స్థాయిలు ఏ రాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయో ఆ రాసుల వారికి ఉత్తీర్ణుడి స్థాయికి వెళ్ళడం, మధ్యస్థగా ఉండడం, అందులోనూ గ్రహాల యొక్క శుభం ఉంటే ఎట్లా ఉంటుంది, అశుభం ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం రాసులు ఓవరాల్ గా ఇందులో మనము వ్యక్తిగత జాతంగా తీసుకొని పరిశీలన చేసింది అయితే కాదు. కేవలం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఇలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించినట్టుగా ఈ రాశి వారికి ఈ పనులు అవ్వచ్చు అనే ఒక అవగాహన కోసం మాత్రమే ఇది ఉంటుంది. అంటే పంచాంగంలో చెప్పేటువంటిది గ్రహాల రీత్యా చూసేటువంటిది వేరు ఉంటుంది. అది మనం సూక్ష్మంగా గ్రహించుకొని వారి యొక్క పరాంశరంగా పరిష్కార మార్గం చూపించేందుకు ఈజీగా ఉంటుంది. సార్, సింహరాశి వారికి ఈ సంవత్సరం అంటే వ్యాపారంలో కానీ వాళ్ళ ఉద్యోగాల్లో కానీ ఏమైనా అభివృద్ధి అలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ సంవత్సరం? అంటే నూతన సంవత్సరం రాబోతుంది కదా ఉగాదికి. అలానే మనకి మార్చి 19వ తారీఖు మొదలయ్యేటువంటి పరాభనామ సంవత్సరం ఏదైతే ఉందో యుగాది నుంచి, అలానే ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు కొనసాగేటువంటి పరాభనామ సంవత్సరంలో శని భగవానికి అశుభ దృష్టి, అలానే గురు భగవానికి అశుభ దృష్టి, బుధ భగవానికి అశుభ దృష్టి, రవి భగవానుడు కొంతమేర ఉన్నటువంటి అశుభ దృష్టి ఉన్నటువంటి రాశి ఉంది అంటే గనక అది సింహరాశి. ఏ కొంగడు అక్కడ ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉన్నది అన్న విధంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వీరికి ఎక్కువగానే కనిపిస్తున్నటువంటి రాశి ఉంది అంటే గనక సింహరాశి. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక రాశి సింహరాశి. అలాంటి వారికి శని భగవానికి అశుభ దృష్టి ఉండటం. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడా శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా గురువు, బుధుడు, శుక్రుడు, అలానే రాహు వీరి యొక్క శుభ దృష్టితో ఉన్నది కాబట్టి సింహరాశి కొంతమేర వీరికి ఉపశయనం ఈ సంవత్సరం బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. స్థితిగతుల్లో ఏదైనా జాబ్ చేసే వారికి కూడా కొంతమేర బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. అలానే సింహరాశి వారికి మరొక విషయం ఏంటంటే కనుక ఎప్పుడైనా భయాన ఇచ్చేసి ఇల్లు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, కొనుక్కుందామని భయాన ఇచ్చి కారు కానివ్వండి, భయాన ఇచ్చి ప్రతిమా డబ్బులు ఏదైతే మిగతా డబ్బులు కట్టలేటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోవటం, ఈలోపు శని భగవానుడు మారటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు వీరికి మూలిగిన తాటిగా పడింది అనే విధంగా వీరికి రాహుకేతులు, శని భగవానుడు ఒకేసారి మారడంతో వీరికి గ్రహాల యొక్క స్థితిగతులు బాగలేకపోవడం వల్ల, కాబట్టి ఇవన్నీ కూడా ఒక మేర వీరికి మే తర్వాత ఈ 2020 సంవత్సరం మే తర్వాత నుంచి మే 14వ తారీఖు తర్వాత నుంచి వీరికి కొంచెం బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా మళ్ళీ పేరు ప్రఖ్యాత పొంచుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందడుగులు వేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవలు కూడా చిలికి గాలివానే కోర్టు వెంటలు ఎక్కే వరకు తీసుకెళ్తున్నాయి. అది వరకు మనము చూస్తున్నాం. ఇంత ముందు సింహరాశిలో ఎక్కువగా ఇలాంటి గొడవలు అవుతా ఉన్నాయి. కానీ వాటికి భిన్నంగా ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో మళ్ళీ ఇరువురు కూడా కలిసి ఉండడం, ఆ ఇరు వర్గాలు కూడా కలిసి ఉండటం, రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళడం, బ్యాంకింగ్ సెక్టార్లో ముందుకు వెళ్ళడం లాంటి ఈ సంవత్సరం మనకు కనిపిస్తుంది. దీని దగ్గరగా వీరి ప్రికాషన్స్ కూడా తీసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. దాంతోపాటు దత్తాత్రేయ స్వామి వారికి కానీ, లేదా వినాయక స్వామి వారికి కానీ, లేదంటే కనుక సాయిబాబా వారికి కానీ, రాఘవేంద్ర స్వామికి కానీ వీరికి అభిషేకం, అర్చన, హోమం లాంటివి చేయించుకుంటూనే బట్టల దానం, పట్టు వస్త్రాలు దానం చేసుకుంటారు. ఆ స్వామివారి పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. దాంతోపాటు 5 నారికెళ్ళములు ఈ స్వామివారికి సమర్పించుకుంటూ ఉండాలి. వాటితో పాటు గోధుమ రొట్టెలు ఉంటాయి. ఉప్పు వేయకుండా కాల్చినటువంటి గోధుమ రొట్టెల్ని స్వామివారికి సమర్పించుకోవాలి నైవేద్యంగా. అలా చేసినట్టు కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి పరాభరణ సంవత్సరం మొత్తం కూడా వీరికి విజయాలు పొందేలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తే సింహరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వేదానికి అవకాశం మెండుగా అయితే కనిపిస్తుంది.